అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆదివాసుల ఆందోళనకు దిగారు. రంపచోడవరం ఐటీడీఏను ముట్టడించి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆదివాసీల హక్కులను హరించే జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజన నేతల ప్రోద్బలంతో కొన్ని సాంకేతిక కారణాలను చూపి సుప్రీంకోర్టు ద్వారా ఈ జీవోను రద్దు చేయించారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాలలో అన్ని ఉద్యోగాలను ఆదివాసీ గిరిజనులకే కేటాయించారని డిమాండ్ చేశారు. మరి గతంలో జీవో నంబర్ 3 అనేది ఉండేది. మరి అది సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల మరి మా ఇప్పుడు ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి. ఆ జీవో నంబర్ 3 ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి ఈ ఆదివాసీ ఏరియాలో చదువుకున్న ప్రతి ఆదివాసీ పిల్లలు కూడా 100కు 100% మరి ఉద్యోగాలు వచ్చేవి. దాని ప్రకారంగానే మరి ఇప్పుడు 2020 వరకు మా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఎడ్ బిఎడ్ అయిన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయబడిందో అప్పటి నుండి మా పిల్లలకి ఒక్కటంటే ఒకటి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల మొత్తం మా పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్డునెక్కే పరిస్థితి వచ్చింది.